బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలకత్తా వైద్య విద్యార్థి అత్యాచార ఘటనపై వైద్యుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో డాక్టర్లు పాదయాత్ర చేపట్టారు. అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రాన్ని అందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్స్ డిమాండ్ చేశారు. కాలేజ్లో జరిగిన విషయం గురించి అంటే మేము ఈరోజు ర్యాలీ చేసేది. దాంట్లో ఒక ఘోరాతిఘోరమైన రకంగా ఒక ఫిమేల్ డాక్టర్ని పట్టుకొని తన డ్యూటీలో తను ఉండగా అర్ధరాత్రి టైంలో ఘోరంగా మానభంగం చేసి మరియు అతి క్రూరంగా హత్య చేయడం వల్ల చాలా దిగ్భ్రాంతికి చెందుతున్నాం మేము. ఇట్లాంటిది తను పనిచేసే చోటనే తనకు రక్షణ లేకపోతే ఇంకా ఒక అమ్మాయికి, డాక్టర్ అనేది పక్కన పెడితే ఒక అమ్మాయికి ఎక్కడ రక్షణ ఉంది, ఎలా బ్రతకాలి అనేది చాలా ఆలోచించాల్సిన విషయము. దాని గురించి ప్రభుత్వము ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటూ కఠినమైన శిక్షలు చేస్తే ఇటువంటివి మళ్ళీ రాకోకుండా ఉంటాయని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మా తరఫున విన్నవించుకుంటున్నాం. కాలేజీలో జరిగిన ఒక రెసిడెంట్ డాక్టర్ మీద జరిగిన ఒక ఘటన మా అందరి హృదయాల్ని కలిచివేసింది. ఆ టైంలో ఆమె పడిన బాధ, ఆమె ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రతి ఒక్కరికి గుండె చెలించిపోతుంది. ఎందుకంటే ఆమెని అంత క్రూరంగా చంపారు. ఆవిడ మెడ ఎముక విరిగిపోయి 2 తుంటె ఎముకలు విరిగిపోయి రక్తపు మడుగులో ఆమె ఉండటాన్ని చూస్తే ఆమెను ఎంత క్షోభ అనుభవించిందో మనకందరికీ అర్థమవుతుంది. సో ప్రభుత్వం కానీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ వెంటనే అసలు ఇలాంటి ఘటనలు జరగకోకుండా అతి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి దోషులను వెంటనే పట్టుకొని శిక్షించి ఆ శిక్షను చూస్తే ఇంకొకసారి వైద్య సిబ్బంది మీద కానీ డాక్టర్ల మీద కానీ హాస్పిటల్ మీద కానీ దాడులు చేయాలన్నా, అలాంటి ఆలోచన రావాలన్నా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేలాగా ఆ చట్టాలను తీసుకురావాలని మేము గవర్నమెంట్ని సవినయంగా కోరుకుంటున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము డాక్టర్స్ని మరియు మా వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది అందరము కూడాను ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. కారణం అన్నది చాలా వరకు మీ అందరికీ కూడా తెలుసు. రీసెంట్గా మా డాక్టర్, మా సోదరి, ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె వాళ్ళ తల్లిదండ్రులు కన్న కళని నిజం చేయడానికి అహర్నిశలు కష్టపడుతూ తన ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న టైంలో ఆవిడ్ని చాలా అమానుషంగా బలాత్కరించి కిరాతకంగా చంపిన దానికి మేమే కాకుండా యావత్ జాతి కూడాను దిగ్భ్రాంతి చెందటం జరిగింది. ఇది ఆవిడకే కాదు, ఇంకా బయటికి రాని ఎన్నో విషయాలు వైద్య సిబ్బంది మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడాను మేము అధికారులకి ఎప్పటికప్పుడు మేము కంప్లైంట్ చేస్తున్నా సరే మేము ఆశించిన రీతిలో నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. గతంలో ఎప్పుడో నిర్భయ మీద జరిగినప్పుడు అదే ఫైనల్ అవుతుంది అని చెప్పి అనుకున్నాము. కానీ ఇది పదే రిపీట్ అవుతూ ఇది ఒక సీరియల్ కిల్లర్స్ లాగా కూడాను అవుతుంది.